వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. నిరుపేదలకు అండగా ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. జగ్గంపేటలో ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 2024 జాతీయ క్రీడా పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా 368 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని, ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ డిమాండ్ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 72 ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నాము. కానీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 నుంచి 1400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉండడంతో ఈ నెల 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని, దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారని, తిరిగి 2015లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పెరిగిన ఛార్జీలతో నూతనంగా ఎంఓయూ కుదుర్చుకున్న ఇప్పటి వరకు కొత్త ఎంఈఓ కుదుర్చుకోకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్పై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నిర్వహిస్తున్న ఆసుపత్రి యజమానులు అప్పుల పాలు కావాల్సి వస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిల విడుదలతో పాటు నూతన ఎంఈఓ కుదుర్చుకోవాలని, అప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిపివేస్తామని తానా అధ్యక్షులు డాక్టర్ రాకేష్ తెలిపారు. ప్యాకేజెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇందులో ఏంటి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి ఒక సైడ్ రివిజన్, గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక రేట్ ఆఫ్ రివిజన్, మా ప్రైవేట్ హాస్పిటల్కి ఒక టైప్ ఆఫ్ రివిజన్ అనేది జరిగింది. సో దాన్ని పూర్తి చేసి మా హాస్పిటల్స్ కూడా న్యాయం చేయమని కోరుతున్నాను. ఇదివరకే పేరుకుపోయిన బకాయిలు కొంచెం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తాం. నుంచి సకాలంలో ఈ అంటున్న నెలకు సరిపడా మొత్తం అందిస్తూ పాత బకాయిలు కూడా పూర్తయ్యే విధంగా చూడాలి. కొంచెం మా చిన్న హాస్పిటల్ ఏవైతే మారుమూల ప్రాంతాల్లో రియల్గా పేదవాడికి వైద్యం అందిస్తున్నాయో వారిని కొంచెం మంచిగా చూస్తూ వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ మొత్తం మనీ అనేది ఇవ్వాలనేది కోరుతున్నాం. దగ్గర 360 నుంచి 368 ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీలో ఎంపానల్ అయి ఉన్నాయి సార్. ఇందులో దగ్గర ఈచ్ మంత్ కు దగ్గర 100 to 120 crores అవుతాయి. సో యావరేజ్ గా పర్ ఇయర్ ఇఫ్ వేసుకుంటే 12 నెలలకు వేసుకున్నా కూడా 1200 నుంచి 1400 రూపాయలు 14,000 కోట్లు మనకు దీనికి అవసరం పడుతుంది. ఇందులో 75% బీపీఎల్ పేషెంట్స్ కు, అంటే ఎంపానల్ అయిన పేషెంట్స్ కు, ఈహెచ్ఎస్ పేషెంట్స్ కు, దట్ ఈస్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ బెనిఫిషియరీస్ కు, అలాగే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కు సంబంధించిన వాళ్లకు ఇందులో వైద్యం అందుతుంది. ఈహెచ్ఎస్ జేఎస్ ముఖ్యంగా ఎక్కువగా హైదరాబాద్ అండ్ సిటీలో జరుగుతుంది. అలాగే పేదవాడికి వైద్యం అనేది మన డిస్ట్రిక్ట్ ప్లేసెస్ లో జరుగుతుంది. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిద్దాం అనుకున్న ఈ స్కీమ్ ను కాపాడాలని కోరుతున్నాం. దీనివల్ల జరిగే ఇబ్బందులు ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఓపెన్ గా మేమందరం సారీ చెప్తున్నాం వాళ్ళందరికీ. ద రీజన్ ఈస్ ఇవాళ మా ఉనికి అనేది లేకుండా పోయే ప్రమాదం ఉన్నందువల్ల ఈ చర్య తీసుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. దీనికి సంబంధించి గత 4 రోజులుగా వీ హ్యావ్ గివెన్ అవర్ మెమరాండమ్ ఆర్ దిస్ థింగ్ అప్లికేషన్ టు ఆల్ ద పీపుల్ కన్సర్న్డ్ విత్ దిస్ స్కీమ్ అండ్ హోప్ దే విల్ రిజాల్వ్ దిస్ పర్టికులర్ విత్హోల్డింగ్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ అన్ అమికబుల్ ఫ్యాషన్. 10వ తారీఖు మేము స్ట్రైక్ కాల్ ఇచ్చినప్పుడు 9వ తారీఖు
గౌరవ ఆరోగ్యశ్రీ సిఇఓ గారు మమ్మల్ని పిలిచారు, సంప్రదింపులు అనేది చేశారు. సంప్రదింపుల్లో మేము అడిగిన ఏవైతే ఇప్పుడు చెప్పిన 4-5 డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళలో ఒకటి ఒక 100 కోట్లు ఇస్తున్నాం అనేది చెప్పారు. వాళ్ళు 100 కోట్లు వారి ఈ ఏమంటారు సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకోండి, ఆరోగ్య మంత్రి గారు సిన్సియర్ ఎఫర్ట్స్ అనుకోండి 100 కోట్లు వచ్చాయి. వచ్చినాక మేము బేరేజ్ వేసుకొని హాస్పిటల్లో కనుక్కుంటే దగ్గర 10% పైసలు మాత్రమే వచ్చాయి. సో అట్లా చూసుకున్నా కూడా 100 కోట్లు పంపిస్తే 10% ఉంటే మాకు బకాయిలు అందాజా 1000 కోట్లు ఉంటాయని సింపుల్ లెక్క మంది. 11వ తారీఖు రోజు మళ్ళీ సిఇఓ గారు పిలిచారు. ఈవెంట్ హైదరాబాద్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సంప్రదింపులు చేశాము. సో వారు పెద్దలకు సూచిస్తానన్నాడు. దానికి ఇక వెయిట్ చేస్తున్నాను సార్. నేను చేసే విజ్ఞప్తి ఒకటి, చిన్న హాస్పిటల్, మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ మారుమూల ప్రాంతాల్లో పని చేయాలన్నా, పేదవాడికి తక్కువ మొత్తంలో వైద్యం అందాలన్నా ఈ హాస్పిటల్స్ను కాపాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ సూచన బ్యాంక్ అధికారులు, సిబ్బంది పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ వ్యాప్తంగా ఉన్న ఏసీపీలు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న బ్యాంకు అధికారులతో బ్యాంకుల ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన బ్యాంక్ మరియు ఏటీఎం సంబంధించిన నేరాల గురించి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్, ఆర్ఐ దామోదర్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. So it's our concern, especially that is may not be your primary responsibility ఉండొచ్చు, but we are not pressing on your responsibility. So simply you can lodge a complaint and that is our handle and more. So you are also participants in that. So my suggestion is observation ఏరియాలో రోషన్ ట్రావెల్స్ దగ్గర టు రాయపూర్. సో రాయపూర్కి వెళ్ళాల్సిన బస్సులో ఎక్కి అది ర్యాండమ్ చెకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క హెల్పర్స్ ఇమీడియట్ గా అక్కడ క్యాష్ కనబడింది. వాళ్ళు క్యాష్ చూసి అలర్ట్ చేయకపోతే వాళ్ళని ఆ పర్సన్ ని కూడా కొద్దిగా ప్రలోభ పెట్టడానికి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. సో అది కూడా వాడు తన డ్యూటీని ఈవెన్ చిన్న స్మాల్ ఎంప్లాయీ అయినా కానీ వాడు డబ్బులు ఇవ్వడానికి వచ్చాయని చేయకుండా ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళకి అలర్ట్ చేస్తుంటే అక్కడ కూడా వాళ్ళని ఫైల్ చేసి అక్కడ నుంచి పారిపోయారు విత్ క్యాష్ బ్యాక్. ఇంతవరకు దొరకలేదు. సో టోటల్ ఎంటైర్ స్టేట్ లో రెడ్ అలర్ట్ ఉంది. ఎంటైర్ స్టేట్ లో వాళ్ళని హంటింగ్ టీమ్స్ ఆల్రెడీ టీమ్స్ పని ఇప్పుడు చెస్ట్ బ్రాంచెస్ అంటే ఆర్బీఐ, మన పెద్దపల్లి, రామగుండం, ఇవి చెస్ట్ బ్రాంచెస్ అంటే ఆర్బీఐ అది ఏజెంట్, మేము ఏజెంట్ ఎక్కువ అక్కడ మాత్రమే ఆర్మ్ గార్డ్స్ ఉంటారు. ఇండివిజువల్ బ్రాంచెస్ లో చాలా బ్రాంచెస్ అదే ఇప్పుడు మీ వేరే బ్రాంచ్ అసలు అవకాశం ఉండదు. హెడ్ ఆఫీస్ బ్రేకింగ్ అంటే చాలా ముడిగా పరామర్శ టైప్లో ఉంది. బయట లోన్ ఇచ్చేసి కోట్లు వాళ్ళు దొబ్బేస్తుంటే రైట్ ఆఫ్ చేసుకుంటున్నారు. You know that how much banks in last 5 years, the banks have written off 8 lakh crores of bad debts. And you are making conducive here. And ఒకసారి కేసు అయితే సింపుల్ గా మీరు వచ్చే వల్ల ఇట్లా. And now they are expecting, I think 15 to 20,000. 20,000 doesn't make any sense at all. Robberies or any attempts in Ramagundam commercial. Anybody? The major bank SBI head office ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవరు వచ్చిందా? any representative from SBI head office? రామగుండం పెద్దపల్లి నుంచి ఒక టాక్సీ మూవ్ అవుతుంది సార్ ఫర్ అవుట్సైడ్ ఏరియాస్. ఫర్ అవుట్సైడ్ ఏరియాస్ మాత్రం ఒక బ్యాంక్
బ్రాంచ్ అసిస్టెంట్ ఉంటుంది కాబట్టి డైరెక్టర్ కూడా ఇప్పుడు మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ అంత లాంగ్ డిస్టెన్స్ ఏముంటుంది సార్. ఇప్పుడు మీకు అంటే ఇంతవరకు లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సార్. లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు మీరు ఈ గొడవలో మీరు పెడుతున్నారు ఒక 5 ATMs లో డబ్బులు పెట్టడానికి వస్తున్నారు వాళ్ళ ఏది సపోజ్ సీఎం వస్తున్నారు వచ్చామంటే ఇప్పుడు మీరు వచ్చాము ఇక్కడ పనిచేస్తే 1 hour 1.5 hour అవుతుంది. 1 hour లో ఇక్కడ ఈ 4 ATMs బుక్ చేస్తున్నాం ఆఫీసర్స్ ఉండి అదే నియర్ బై. What do you say? So that's better. మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ బ్లూ బోర్డు చెప్పేస్తే మా బ్లూ బోర్డు నియర్ బై ఉంటారు. ఎనీహౌ అన్ని గౌతమ్ నగర్ ఆర్యుబి నిర్మాణంలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని మల్కాజ్గిరి శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన గౌతమ్ నగర్ ఆర్యుబి నిర్మాత ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా శాసనసభ్యులకు వివరించారు. అయితే ఆర్యుబి నిర్మాణం వల్ల తమ ఇల్లు కోల్పోవస్తుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఆర్యుబి నిర్మాణానికి స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు కష్టపడి నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు తాము రాలేదని, ప్రజల ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి తాము ఆర్యుబి నిర్మాణానికి పునుకూర్చామని స్పష్టం చేశారు. ఈ నిర్మాణం కోసం రైల్వే, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ తదితర శాఖలకు సంబంధించిన అధికారులతో ఎన్నో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇప్పటికీ ఒక కుల్కి తీసుకురాగలమని ఆయన వివరించారు. ఎమ్మెల్యేతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత, రామ్ యాదవ్, రైల్వే ఇంజనీరింగ్ అధికారులు మరియు ఎలక్ట్రిసిటీ అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, జలమండలి, మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. మీకు ఏం అడుగుతున్నా నేను ఇండ్లు పోకుండా ముందుకు వచ్చినాక ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇప్పుడు వీళ్ళ రైల్వే ల్యాండ్ దాటినాక మన ఫస్ట్ బిల్డింగ్ తలిగేసరికి 60 మీటర్లు వస్తుంది. ఈ 60 మీటర్ల వరకు ఒక ఈ 9 మీటర్ల మనకు విడితో 10 మీటర్స్ విడితో వచ్చినాక ఆడ నేరో చేయమంటున్నాం. ఆడ 7.5 తీసుకోమంటున్నాం. ఆడ ఉన్నది 30 ఫీట్లైనా కానీ ఎంత అయిపోతుందని 30 అంటే ఒక్క నిమిషం నేను దాన్ని చెప్పినాక మీకు చెప్తా. తర్వాత ఇదా అదా చూద్దాం. సో దాన్ని నేరో డౌన్ చేస్తున్నాం. దానికి ఒక ఆప్షన్ పెట్టు అంటే సార్ అట్లా చేస్తే యాక్సిడెంట్ ప్రోన్ అవుతుంది అంటే నేను అదే చెప్పినాడు. హెవీ వెహికల్స్ తిరిగాయమ్మా, మనకి హెవీ వెహికల్స్ తిరగడానికి అదే రూట్ ఉంటాం. సో ఇక్కడ అన్ని కార్లు, స్కూటర్లే తిరుగుతాయి. ప్లస్ అంత ఫాస్ట్ పోయేటట్టు లేకుండా నేను దాని మీదే మాట్లాడగలుగుతాను కదా. కానీ ఆయన ఎక్స్ప్లోర్ చేయమనండి సార్. డెప్త్ ఈజ్ ఆల్సో, డెప్త్ కూడా తక్కువ అమ్మా మీకు. సర్వేనే చేయలేదు. క్రాస్ సెక్షన్ లో తీసుకోండి ఒకటి. వాటర్ బాడీ సార్ ఇది వాటర్ బాడీ కాదు సార్. ప్లీజ్ మీరు మిస్లీడ్ చేయకండి సార్. సార్ సార్ మిస్లీడ్ సార్ అదే చెప్తాను. పుట్టివేరిన మీద వాటర్ బాడీ వాళ్ళు పుట్టి పెరగలేదు కదా వాళ్ళు ఇక్కడ వాటర్ బాడీ చాలా చూసుకుంటున్నాం. ఇప్పుడు మనకు మళ్ళీ అక్కడ చౌరస్తా ఒక ఛాలెంజ్ ఉంది. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం లేదు. ఈ డ్రైనేజ్ ఎక్కడ కలుస్తుంది అనేది కూడా మేము దాన్ని బేరీ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఎక్కడ కలుస్తుంది, ఆ పాయింట్ ఏంది, ఎన్ని మీటర్స్ మీద కలుస్తుంది, ఎట్లా కలుస్తుంది అనేది కూడా తీసుకుంటాం. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళని 7.5 మీటర్లకు ఇవ్వమంటున్నాం. 7.5 మీటర్లకు ఇచ్చుకున్నాక మళ్ళీ అలా డ్రైన్ కోసం ఇంకొక మీటర్ చెరి దిక్కు, ఇప్పుడు 2 దిక్కులకు వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టుకోవాలా. రెండోది ఆ ఫుట్పాత్లకి ఇవ్వాలా వాళ్ళ డిజైన్ స్ట్రక్చర్ ప్రకారంగా. అప్పుడు ఎంత అవుతుందన్న మనకు మీటర్ పోతే మనకు 5 మీటర్లకు వస్తుంది. అంటే 15 ఫీట్లకు. ఇంత ట్రాఫిక్ రేపు 10 ఏళ్ళ గురించి అయితే కట్టుకోలేం కదా. మనం ఒక 50 ఏళ్ళ గురించి ఒక బ్రిడ్జ్ కట్టుకోవాలనేది ఆలోచన ఉంటుంది. సరే దాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే 9 మీటర్స్ తెచ్చాం. 9 మీటర్స్ వచ్చినప్పుడు సమస్య ఏమొస్తుంది, మనకు ఇక్కడ సైడ్ రోడ్లు ఏవైతే మనం ఇవ్వాలో ఆ సైడ్ రోడ్లో సమస్య వస్తుంది. అయితే మేము మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకొని సార్ని పాపం ఆయన ఎంత కష్టపడుతుందంటే ఈ ప్రాజెక్ట్ మీద అంత కష్టపడుతుంది. ఇదే కాదు ప్రతి రైల్వే బ్రిడ్జ్ ఇంకా సార్ కష్టమే ఉంది మాకంటే ఎక్కువ. మేమేం రిక్వెస్ట్ చేసినామంటే ముంగడు అయినా ఇక మనం ఏం చేయాలి, అది మీ ముంగట అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతా. ఏం ప్రాబ్లం ఏం లేదు అనేది అప్పుడన్నా మీరైతే ఒప్పుకోవాలి కదా. 10 మంది
చేస్తారనే చెప్తున్నారు. చేశాక అది ఫీజిబుల్ ఉందనుకోండి, దాని ప్రకారంగానే పోతారు. ఒకవేళ ఫీజిబుల్ లేదు అప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు మీరు చెప్పినట్టు మీ ఇంటిని డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఓపెన్గా చెప్తున్నాను సార్. నాకు చాలా మంది చెప్పింది 60 ఫీట్ల రోడ్డు మన మాస్టర్ ప్లాన్లో ఉంది. నేను 60 ఫీట్ల రోడ్ని నేను ఎన్ఫోర్స్ చేసింది అనుకోండి, నేను అటువంటి పని చేయడానికి ఇక్కడ రాలేదండి. నేను మీ కన్వీనియంట్ ఏంటి, ఇప్పుడు ఎవరైనా కష్టపడితేనే ఒక ఇల్లు తయారైతుందని నాకు కూడా ఆలోచన ఉంటుంది సార్. ఇప్పుడు ఒక్కొక్కరు ఉద్యోగం చేసి ఎన్నెన్ని బాధలు పడితే ఒక ఇల్లు కట్టుకుంటారు. సరే, గవర్నమెంట్ జాబ్ ఉందా, రోడ్డు జరిగినా, ఇంటర్ జరిగినా, ముంగట జరిగినా అన్నీ అప్రస్తుతం. మేము దాంట్లో కూడా పోదలుస్తాం. ఓపెన్గా చెప్తాం. ఉన్న దాంట్లో ఎంత చేసుకోవాలా, ఒక కనీసం 25 ఏళ్ళ వరకు అయితే అది హ్యాండిల్ చేయాలి కదన్నా. నేను నీళ్ళు కూడా కొడితే నాకేం వస్తుంది చెప్పండి. పేద ప్రజలకు ₹2 కిలో బియ్యం పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వ్యక్తి మన మాజీ మంత్రి ఎన్టీ రామారావు అని టీడీపీ నాయకులు రమేష్ అన్న అన్నారు. వరంగల్ నగరంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 19వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సమస్తఘాతంగా నాయకులు ఉంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి పడుతుందని, ఆనాడు మండల వ్యవస్థను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని, పేద ప్రజల కోసం ఆ రోజుల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టిన గొప్ప నాయకులు మన నందమూరి తారక రామారావు అని, కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఆయన జయంతి లేదా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించకపోవడం బాధాకరమని, చరిత్రలో నిలిచే నాయకుల జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉండాలని అభిమానులు తెలిపారు. जोहार 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 अरे इन्नो जयंती राइट మరి తారక రామారావు గారి విగ్రహాన్ని 2001లో ఎన్టీఆర్ నగర్లో స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమం జయంతి కానీ వర్ధంతి కానీ ఈ గ్రామం తరఫున ప్లస్ గ్రామ అధ్యక్షుడి 14వ డివిజన్ అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఆయన ఆశయాలు కూడా ఎన్నో చెప్పారు. ₹2 కిలో బియ్యం అనే ప్లస్ మన అసలు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఓటర్ ఎలా బయటికి రావాలి, మనకున్న సమస్యలను ఏ విధంగా తీర్చుకోవాలనే మాట హక్కును, అంటే ప్రతి ఒక్క ఎలాంటి మాట రాని మనుషులు కూడా మా ఓటు హక్కు ఇది, మాకు ఈ ఊరికి ఇది కావాలి అది కావాలి ధైర్యంగా మాట్లాడే ఒక ప్రస్తావనను తీసుకొచ్చి రామారావు గారు ప్రతి ఒక్కరు కూడా పేదల విషయంలో ముందు ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయడానికి ధైర్య సాహసాలతో ముందుకొచ్చి అడిగే విధంగా రామారావు గారు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కూడా ఓటర్ ధైర్యంగా బయటకు వచ్చేసి మాట్లాడడానికి ముందుకొచ్చారు. ఈ నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బసవరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఎర్రబెల్లి దయాకర్రావు గారే ఎవరైనా సరే ఈ పార్టీ ఇక్కడ నుంచి ఎన్టీఆర్ నగర్లో ఉన్న విగ్రహాన్ని ప్రస్తావించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నిర్మించిన తర్వాత ఎంతోమంది పెద్ద పెద్ద మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నారంటే కూడా రామారావు యొక్క భిక్షతోటి ఈరోజు రాజకీయంగా ఎదుగుదలగా ఉన్నారు. కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో ఉన్న పార్టీ వాళ్ళు కూడా అంతా కూడా ఇక్కడ ఓనమాలు నేర్చుకొని ఇవాళ పదవులు అధిరోహిస్తున్నారు. కానీ రామారావును గుర్తించాలి. ఎన్టీఆర్ గారి వర్ధంతిని వరంగల్లో టౌన్లో అయితే ఇక్కడనే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడము, ఎన్టీఆర్ని స్మరించుకోవడము, ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని మన పెద్దలకు అందరికీ చెప్తూ ముందుకు పోతున్నాం. ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన ₹2 కిలో బియ్యాన్ని ఈనాడు కూడా దాన్ని కదలకుండా ప్రతి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోతున్నది.
ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఇవాళ తీసేసేంత సాహసము ఏ ప్రభుత్వాలు కూడా చేస్తలేవు. ఆయన మహిళలకు ఇచ్చిన స్ఫూర్తి మామూలు స్ఫూర్తి కాదు. ఇంట్లోకి వెళ్ళి యువతలు రాని మహిళ ఇవ్వాలి, నేను ఎలక్షన్ల పోటీ చేస్తా, ఎమ్మెల్యేకి పోటీ చేస్తా, నేను దేనికైనా పోటీ చేస్తా అని ధైర్య సాహసాలతోటి మహిళలు ముందుకు వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన ధైర్యము సాహసము, ఆయన తీసుకొచ్చిన చట్టాలే అటువంటి అని ఇప్పటికీ నేను అతన్ని నేను కొనియాడుతున్నాను. అతన్ని ఆశయం సాధన కోసానికి ఎల్లవేళలా మేము ఆయన నెంబడి ఉంటాం. మా అంత్యయాత్ర వరకు కూడా ఎన్టీఆర్ అభిమానిగానే బతుకుతాం, కానీ ఎవరి అభిమానులుగా మేము ఉండలేము. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నాయకులు కొనసాగించిండ్రు. అలా చంద్రబాబు నాయుడే కావచ్చు, ఆయన చంద్రబాబు నాయుడుకు ఆ రోజు ఇండిపోటు పొడిచిల్లు అన్నారు, కానీ ఆయన నిజమైన ఎన్టీఆర్ వారసునిగానైతే కొన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసిండు. అతను కూడా అభినందించవలసిన అవసరం ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నగరంలో స్వచ్ఛతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు అన్నారు. శనివారం సి క్యాంప్ కూడల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్తో పాటు పోలీస్ 2వ బెటాలియన్ డీఎస్పీ మహిబాద్ బాషా, పర్యావరణ నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సి క్యాంప్ కూడల్లో మానవాహారం నిర్వహించి అందరించే స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాపారులకు అవగాహన కల్పించారు. అలాగే బి క్యాంప్ ప్యాకెట్ పార్కులో స్వచ్ఛతా పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా అన్ని శానిటరీ డివిజన్లలో శనివారం అట్టహాసంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎక్కువ శాతం హిందూ ముస్లిం శ్మశాన వాటికి కొంచెం దారి కూడా లేదు సార్. దాన్ని కూడా మీరు పరిశీలించి చేయాలని కోరుకుంటున్నాను సార్. అలాగే హాస్పిటల్ అభివృద్ధి కొరకు డాక్టర్ మరియు ఎస్సీ హెల్త్ సెంటర్ చేయాలి సార్. ఏడీసీకి నిర్వహణ ఉంది సార్. అట్లే కొన్ని సొంత మార్కెట్ రైతు బజార్ కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్. మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ శాతం కలగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని. ఎందుకంటే మాది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. గత గవర్నమెంట్ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఎక్కడ చూసినా రోడ్ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో దయచేసి ఇది మనం ఎటువంటి మన మధ్య చిన్న చిన్న వేదాంతాలు ఉండొచ్చు, బట్ కానీ అల్టిమేట్గా పట్టణానికి సంబంధించి లేదా గూడూరు సంబంధించి అన్ని కార్యక్రమాల్ని పరిపుష్టిగా ఇక్కడ చేసుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి అంటే అందరి సహకారం అవసరం. సో దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి మన ఈ నగర పంచాయతీలో స్పెసిఫిక్గా ప్రతి వార్డులో కూడా ఈ ఆల్ కార్యక్రమాలు ప్రియతమని చెప్తున్నాం అన్ని కార్యక్రమాలు చేయాలి. సో మెయిన్గా గవర్నమెంట్ తరఫు నుంచి మనకి కొన్ని ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ఉంటుందో ఎటువంటి ఇది లేకుండా మీరు ముందుకు తీసుకెళ్ళి మాత్రం అందరి ప్రజల మీద ఉంది, ఈ గూడూరు ప్రజల మీద ఉంది. సో దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కలిసిగా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. మీరు వాటర్ పోయండి సార్. ఎమ్మెల్యే గారు మీరు పోయండి. దగ్గర పోగండి బాబు, నువ్వు సరిగమ్మా.
దగ్గర పోగండి ఏ బాబు నువ్వు సరిగమ్మా వస్తుంది కదా అడ్డం రావదండి ఎవరు అమ్మ మీరు ముందుకు పోకు ముందుకు పోకండి ఎందుకు పోతాను నాకు కొంచెం ఎన్నికిరావా ప్లీజ్ మైకిల్ బాయ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.